ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పాలన ఎలా ఉందంటే ఆ పాప అమాయకంగా చెప్పేసింది, మీరు వచ్చారు కాబట్టి ఊడ్చారండి అని. గతంలో ప్రతి ఊరు ప్రతి ఇల్లు మొత్తం రోడ్డు అన్నీ ఊడిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తే ఇంకేముంది, చెత్త పన్నుని అదని ఇదని ప్రచారం చేశారు. ఇప్పుడు వసూలు చేస్తున్నారో లేదో తెలియదు, కానీ చాలా చోట్ల వసూలు కూడా చేస్తున్నారు. అయినా రాష్ట్రం పరిస్థితి ఆ రకంగా ఉంది. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, చంద్రబాబు గారు ఇల్లు పడగొడితే ఆ విసుగు పనికొస్తుందని కొత్తగా కనిపెట్టారు. అది చాలా ఆయన ఎందుకో మొత్తం మీద ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ తేడాగా మాట్లాడుతున్నారనే వ్యాఖ్యలకి ఆస్కారం ఇస్తున్నారు. మొన్నేమో బీహార్ నుంచి రోజువారీ వచ్చి ఢిల్లీ వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారని, ఉపాధి కోసం కార్మికులు పొద్దున్న సాయంత్రం వెళ్తారన్నారు, 10 గంటల ప్రయాణం దాని మీద. ఇవాళేమో ఇట్లా మాట్లాడుతున్నారు. మరి ఆయన ఆ విషయాలు పార్టీ వారు అట్లాగే ఆయన కూడా తెలుసుకోగలిగితే బాగుంటుందేమో చూడండి. ఇక ఇతర వార్తల్లోకి వెళదాం. కేసీఆర్ గారు ఇవాళ పుట్టినరోజు వారికి శుభాకాంక్షలు చెబుతాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ఆవిర్భావానికి ఉద్యమించినటువంటి ప్రముఖుడైనటువంటి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. ఇక వార్తలోకి వెళ్తే, ఒక తప్పు చేయాలంటే 3 చేద్దామంటున్నారు. అధికారుల వ్యవహార శైలిపై నేను సంతోషంగా లేను అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో 70-80% మించి అధికారులు వద్దని చెప్పేవారు, దానివల్ల వచ్చే సమస్యలను వివరించేవారు. ఇప్పుడు అలా లేదు అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భూముల లెక్కలు పక్కా, రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే దిశగా అడుగులు అంటూ తెలంగాణలో భూముల సర్వేకి ప్రయత్నాలు మొదలవుతున్నాయి. ఇక రాహుల్ గాంధీ హిందువు ఎట్లవుతాడు? రాజీవ్ గాంధీనే హిందువు కాదు, ఆయన తండ్రి ఫిరోజ్ జహంగీర్ ఖాన్ అంటూ పార్సీ అంటూ బండి సంజయ్ మొన్నేమో లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అనేమో మోడీ గారిని అన్నారు రేవంత్ రెడ్డి గారు. దాని ప్రతిగా అసలు రాహుల్ గాంధీ హిందువు కాదు అంటూ కొత్త పంచాయతీని బండి సంజయ్ గారు పెడుతున్నారు. ఇక దాని మీద కూడా మాట్లాడదాం. ఇక ఇతర సాక్షి ఆంధ్రప్రదేశ్ స్టేషన్కి వస్తే, ప్రమాదంలో ప్రజారోగ్యం, ఆసుపత్రుల్లో మందులు లేవు, అధ్వానంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రజలకు ఆరోగ్యం పట్టని చంద్రబాబు ప్రభుత్వం. మళ్ళీ ఈ మధ్య కొత్తగా జీబీఎస్ అని కొత్త వ్యాధి వ్యాపిస్తోంది. ఆసుపత్రులన్నీ పాడు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇవన్నీ సమస్యలుగా మారుతున్నాయి. ఆ అసత్యాలపై బదులేది బాబు, తిరుపతి లడ్డూపై బాబుకు సుప్రీం చివాట్లను ఎక్స్ వేదికగా గుర్తు చేసిన సుబ్రహ్మణ్య స్వామి. కాంట్రాక్ట్ లెక్చరర్లపై కక్ష, రెగ్యులరైజేషన్ హామీని విస్మరించిన కూటమి ప్రభుత్వం. ఒత్తిడికి గురై 2 నెలల్లో 4 కాంట్రాక్ట్ లెక్చరర్ల మృతి. చాలా దారుణమైన పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయం, టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం అంటూ మొత్తం మిగతా విషయాల సంగతి ఎట్లున్నా ఎమ్మెల్సీ ఎన్నికల మీద గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. పేదలపై కూటమి కుట్ర అంటూ జగనన్న కాలనీలో ప్రభుత్వ సర్వే అంటూ స్థలాల స్వాధీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మరో వార్తనిచ్చారు. మనుషుల వైద్యానికి పశువుల వైద్యానికి ముడిపెట్టి 104, 108 సేవల నిర్వహణలో టెండర్లో వైద్య శాఖ వింత నిబంధనలు పెట్టిందటండి. పశు వైద్యం చేసేటువంటి సేవలు నిర్వహించినా కూడా మనుషుల వైద్యానికి సంబంధించిన అర్హత ఉందని చెప్పి వాళ్ళు టెండర్లో పెట్టారట. కప్పం కడితేనే మైనింగ్ నిబంధనలకు పాత్ర, కూటమి నేతల జాతర, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిలిచిపోయిన గనుల తవ్వకాలు. తత్ఫలితంగా గత సంవత్సరం 4,800 కోట్లు జగన్ గారి టైంలో ఆదాయం వస్తే ఈసారి 3,000 కోట్లే వచ్చిందంటూ కథనాలు వచ్చాయి. ఇవన్నీ కూడా చాలా బాబు పాలనలో 2014-19 అయితే 8,161 కోట్లు వస్తే జగన్ పాలనలో 17,732 కోట్లు వచ్చినాయి. అయినా ఆర్థిక విధ్వంసం అంటారు, అవినీతి అంటారు. ఇప్పుడు ఆదాయం తగ్గిన చంద్రబాబు గారి ప్రభుత్వంలో అవినీతి ఉన్నట్ల, ఆదాయం పెంచిన జగన్ గారి పాలనలో అవినీతి ఉన్నట్ల అన్నది జనమే తెలుసుకోవాలి. సుగాలి ప్రీతి కేసు ఇక మూలకే, ఇంకేముంది, నేను రావటం ఆలస్యం అని మొత్తం బడాయి కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాని గురించే నోరెత్తట్లేదు. దాన్ని సిబిఐ వాళ్ళు మా వల్ల కాదు, మాకు టైం లేదని చెప్పేశారట, జనం లేరని. పల్నాడులో బరి తెగించిన టీడీపీ నేతలు. పిడుగురాళ్లలో సోమవారం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉండడంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు ప్రలోభాలు, లొంగని వారికి బెదిరింపులు, టీడీపీ నేతలతో మున్సిపల్ అధికారుల కుమ్మక్కు. వారు చెప్పినట్లుగానే వైసీపీ కౌన్సిలర్ షేక్ మునీరా ఆస్తులు ధ్వంసం. మొన్న తిరుపతిలో కూడా చూసాం కదా. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం మరీ ఎంతగా దిగజారాలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియాలో విస్తారంగా కథలు వచ్చాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, అమెరికా ప్రభుత్వంలో ఎలన్ మస్క్ నేతృత్వంలోని డిఓజీఈ శాఖ సంచలన విషయాలు బయటపెట్టింది. ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా ప్రభుత్వం
$21 మిలియన్ ట్యాక్స్ పేయర్ల డబ్బు ఖర్చు చేసిందని తెలిపింది. ఇండియా ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకోవడం సాధారణ విషయం కాదు. ఇది నిజమైతే భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. మరి ఇది నిజమా కాదా అన్నది మరి పురుషోత్తరెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తారేమో చూద్దాం. ఇక ఈ బిల్డప్ బాబాయ్ దగ్గరికి వెళ్దాం. నెలలో ఒకరోజు స్వచ్ఛాంధ్ర కోసం అంట. కందుకూరులో జరిగిన స్వచ్ఛ దివస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కరెక్ట్గానే చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆ పాప చెప్పింది కదా, చంద్రబాబు గారు వచ్చారనే ఆ కందుకూరులో శుభ్రం చేశారట. ఇప్పుడు ఈ నెలకో రోజు స్వచ్ఛాంధ్ర కోసం పనిచేయమని చంద్రబాబు గారు అంటున్నారు. అలాగే సమాజానికి తిరిగిస్తేనే జీవితానికి సార్థకత, తలసేమియా చిన్నారులకు అండగా నిలిచిన అందరికీ శాల్యూట్ అంటూ చంద్రబాబు గారు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ 100 ఏళ్ళైనా ఇలాగే ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అక్కడితో ఆగితే బాగానే ఉండేది, కానీ ఆయన ఏకంగా బాలకృష్ణని చాలా వినయంగా గౌరవంగా గౌరవంగా మాట్లాడటం తప్పు కాదు, కానీ బట్ ఆయన మాట్లాడిన తీరు ఇదంతా కూడా మళ్ళీ ఏదో సరెండర్ అయిపోయారా అంటూ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళు కానీ వాళ్ళు కానీ చాలా ఆసక్తికరమైన విశ్లేషణలు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో జనసేన వాళ్ళని పట్టుకుని అలగా జనం అన్న బాలకృష్ణ గారిని ఇప్పుడు చాలా సార్ అని పిలుస్తాను, నేను చాలా మర్యాదగా ఉంటాను. అదే కాకుండా లోకేష్ గారిని ఉద్దేశించి రాష్ట్రాభివృద్ధికి రాష్ట్ర భవిష్యత్ ప్రదాత అని కూడా చెప్పడం ద్వారా లోకేష్ గారు గతంలో ఎన్నిసార్లు కాస్త ఆయన్ని అవమానించినా ఈయనేం ఫీల్ అవ్వట్లేదనే విశ్లేషణలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. రెవెన్యూ ఖాళీ, ఆఫీసుల్లో ఉన్నది సగం మందే. 350 మండలాలకి తహసీల్దార్ లేరటండి. చంద్రబాబు గారి పరిపాలనలో 350 మండలాలకి తహసీల్దార్ లేరట. తర్వాత ఇక జీబీఎస్తో జాగ్రత్త, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న కేసులు, రీసర్వే రచ్చ, కూటమి సర్కారుని ఎత్తిన జగన్ ప్రభుత్వ వైఫల్యాలంట. ఇది చేసేది చేసుకోవచ్చు కదా, రీసర్వే అబద్ధాలు చెప్పాము అని చెప్పకుండా జగన్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ఇప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పి కథలు రాస్తున్నారు. మళ్ళీ సంఖ్యలతోనే తీరు మార్చుకొని అమెరికా, మరి మలివిడతలో 220 మంది భారతీయులకు సంఖ్యలు వేసిన అగ్రరాజ్యం అంటూ కథనాన్ని ఇచ్చారు. రెండు రైళ్లు ఒకే పేరు, ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు అదే కారణం, అనౌన్స్మెంట్ వినగానే హైరానా అంటూ ఢిల్లీ ప్రమాదం మీద కూడా వార్తలు ఇచ్చారు.